దేవుని అతి పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు ఉంటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. ఈ మాటలు సొలొమోను మహారాజు రాస్తున్న మాటలు ఇవి. మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఆ పరిస్థితులు ధైర్యంగా సింహం వలె ఎదుర్కొంటాం. నీతిమంతులుగా మనం జీవించాలంటే మనం ఎలా జీవించాలి? నీతిమంతులు మనం ఎలా అవుతాం అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షణ అంగీకరించిన దాన్ని బట్టి, ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి ఆయన కృపచేత మనకి నీతిమంతులుగా చేస్తాడు ఆయన. ఎందుకంటే మన కొరకు శిలువలో రక్తం కార్చి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారబోసాడు ఆయన. ఆయన విమోచన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి నీతిమంతులు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ధైర్యంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఎదురెడ్డి పోరాడగలడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో, ఎవరైతే ఆయన మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఈ లోకంలో జీవిస్తారో వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దానియేలు దర్యావేషు రాజు పరిపాలిస్తున్న కాలంలో బబులోను దేశంలో చాలా నమ్మకమైన వాడుగా జీవించాడు. ఆయన మంచి నమ్మకస్తుడు. అసలు చెరకు వెళ్ళినటువంటి దానియేలు దర్యావేషు రాజు యొక్క మన్నను పొందుకున్నాడు. ముఖ్యమైనటువంటి అధికారుల్లో ఒకటిగా నియమించబడ్డాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి అనుభవం దానియేలుకు ఉంది. దానియేలుకు అప్పగించిన ప్రతి పనిని చాలా నమ్మకంగా, యథార్థంగా, దేవునికి అంగీకారయోగ్యంగా, అలాగే ఇక్కడ రాజుకి నమ్మకంగా జీవిస్తున్న స్థితిని బట్టి ఆ ముగ్గురు అధిపతుల్లో ఈయన ప్రధానమైన వాడుగా, ఆ దేశంలోనే ప్రధానమైన వాడుగా చేయబడ్డాడు దానియేలు. అలాంటి దానియేలు మీద ఒక నిందమోపాలను చూశారు. ఏ నిందమోపాలను చూసినా ఏ విషయంలో కూడాను దొరకట్లేదు ఆయన. ఎందుకంటే చాలా నమ్మకమైనటువంటి స్థితిని బట్టి నేరం మోపాలను చూశారు, కానీ నేరం మోపాలైనటువంటి జీవితం దానియేలుది. కాబట్టి అలాంటి దానియేలు మీద ఏదో నింద మోపాలను చూసినప్పటికీ ఏ నిందకు దొరకలేదు. చివరికి ప్రార్థన విషయంలో ఆయన్ని తప్పుపట్టి సింహంలో బోల్ను వేయడానికి వాళ్ళు కంకణ కొట్టుకున్నారు. సింహం బోల్ను వేసినప్పటికీ సింహము ఏమాత్రం కూడా హాని చేయలేదు. కారణం ఏంటో తెలుసా? తను నీతిమంతుడిగా జీవించిన స్థితిని బట్టి చాలా యోగ్యకరమైనటువంటి జీవితం జీవించాడు ఆయన. నీతిమంతులుగా జీవించిన దాన్ని బట్టే ఆ పరాయి దేశంలో, ఆ చెరలో ఉన్నటువంటి దేశంలో ఒక అధికారిగా, అధిపతిగా నియమించబడి చాలా రోషం కలిగి, చాలా దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైనటువంటి జీవితం జీవించి నీతిగా సింహం వల్లే బ్రతికాడు ఆయన. కనుకనే సింహం బోలు వేసినప్పటికీ ఏమాత్రం కూడా సింహాలు హాని చేయలేకపోయాయి. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం. నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకుని బ్రతికినట్లయితే నీకు అధికారిగా, అధిపతిగా, నాయకుడు కూడా నడిపిస్తాడు. తద్వారా నీ జీవితం నీతివంతమైనటువంటి జీవితంగా మారుతుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ సింహంలాగా ఎదుర్కొంటావు, వాటిలో జయం పొందుకుంటావు.
తద్వారా దేవుడు మహింపరచబడతాడు. నీ ద్వారా అనేక మంది ప్రోత్సహించబడి నీ ద్వారా దేవుడి నామం పైకెత్తబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు అని మీ వాక్యం ద్వారా ఈ దినాన్నమంతా మాకు ప్రోత్సహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి, ప్రతి ప్రతికూలత, ప్రతి ఆటంకం, ప్రతి అవరోధం, వాటన్నిటినీ ప్రభువా ఎదురెడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. మాకు ఇంద్రియ నిగ్రహంగా ఆత్మనిచ్చావు కానీ, శక్తిగల ఆత్మనిచ్చావు కానీ, పెరుగుతనగల ఆత్మ మాకు ఇవ్వలేదు ప్రభువా. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఉంటున్న మా పిల్లల జీవితాల్లో వారికి ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను ప్రభువా మీ మీద సంపూర్ణంగా అనుకుని, మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి కృప చూపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.